అలాగే ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన ఇటు టీడీపీ జనసేన తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకొస్తారు. దాని ద్వారా మీద ఉన్నటువంటి మీ ప్రభుత్వం భూములు అయితే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం పేరుకి వెళ్తాయి. దాని మీద జగన్మోహన్ రెడ్డికి సర్వ అధికారాలు ఉంటాయని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఈరోజు పెన్షన్ విషయం అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి విషయం పైన ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాము. నాతో పాటు రియాలిటీ చెక్లో మాట్లాడడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి ఇప్పుడు పెన్షన్స్ అనేది చాలా ఇష్యూ నడుస్తుంది. ఇప్పటికే ఒక ఇద్దరు వృద్ధులు పెన్షన్ల కోసం వెళ్ళి బ్యాంకుల చుట్టూరో లేదంటే సచివాలయాల చుట్టూరో తిరుగుతూ మృతి చెందిన పరిస్థితి కూడా చూస్తూ ఉంటాము. దీని అంతటికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పదే పదే ఇప్పటికే వైసీపీ తరఫున కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇది చంద్రబాబు కారణం అనే కన్నా ఈ చంద్రబాబు బినామీ ఉన్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్. ఓకే. ఈసీ కమిషనర్ గా ఉన్నంత కాలం గుడ్డిగుర్రానికి పన్నుతో గుడ్లు పొదిగినట్టు పొదిగి మొత్తం దిక్కుమాల జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు అన్ని కండక్ట్ చేసి గువ్వపెట్ల చేజారిపోయి బయటికి పోయి తిన్నంగా ఉండకుండా అది ఏదో ఫెడరల్ సిస్టమ్ లో ఏది పెడితే అది పెట్టే హక్కు ఉంది కాబట్టి పెట్టే ఒక ఉద్యమ నాయకుడిలాగా మన నెత్తి మీద వెనకడికి ఒక సామెత ఉంటుంది చూడండి. 6 నెలల సేవ చేసి మూలలో ఉన్న ముస్లింలను పొడిచాడని 64,70,000 మంది ముస్లింలను పట్టుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు ఈ చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ. దీని పర్యవసానం నేను ఇప్పుడు కూడా నేను వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాను. నేను చూస్తున్నాను సార్, సచివాలయ వ్యవస్థ కానీ వాళ్ళు వెళ్తున్న తెప్పలు, ఆ ఏటీఎం సెంటర్ల దగ్గర నరేంద్ర మోడీ ధర్మం అని మనుషులను ముష్టివాళ్ళు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. 10 ఏటీఎంలు తిరిగితే కానీ ఒక ఏటీఎంలో ఉండే డబ్బులు ఉంటాయి. ఈ ముష్టి బతుకులకి మనకి వాళ్ళందరూ చూడండి దొంగలు దగ్గర ఏకమైనట్టు వీళ్ళందరూ గోపెట్లలో ఒకే దగ్గర చేరి వీళ్ళకి ఎంతసేపు వీళ్ళందరూ ఒక విధమైన పెట్టుబడిదారి వ్యవస్థకు అనుసంధానించుకొని పెట్టుబడిదారి వ్యవస్థనే ఈ 75 ఏళ్ళ స్వతంత్రంలో నడపడం తెచ్చుకుని ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రజా రంజక పాలన, ప్రజల దగ్గరికి పాలన, ప్రజల చేత ప్రజల కోరుకునే డెమోక్రసీకి అర్థం పరమార్థం చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని వీళ్ళకి చాలా కంటగింపుగా ఉంది. ఎట్లాగైనా అధికారమే పర్వదని అధికారం సాధించుకుని మళ్ళీ ఇదే దిక్కుమాల వ్యవస్థను వాళ్ళకి నచ్చినట్టుగా నడిపించుకునే వ్యవస్థకి బాటలు బీటలు పడిన పునాదుల్ని మళ్ళీ సవరి చేసుకుని ముందుకు వస్తున్నారు. దీన్ని ప్రజలు గ్రహించగలగాలి. నిక్కచ్చిగా ఈ వాలంటరీ వ్యవస్థతో ఇంటికి తీసుకొచ్చే మొనాటమీని బ్రేక్ చేసి 2 నెలలు బట్టి వాళ్ళు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఓ మండల స్థాయిలో ఒక దిక్కుమాల ఏటీఎం ఏడుస్తుంది బ్యాంక్ది. ఇవాళ ఈ ప్రైవేటు వ్యవస్థలకి యదాన్న పెట్టి బ్యాంకులను కుదించి ఆ ప్రైవేటు వ్యవస్థ వారికి నిద్ర లేచినప్పుడు వెళ్ళి మాత్రమే డబ్బులు పెడుతున్నాడు. 10 సార్లు తిరిగితే కానీ ఏటీఎంలో డబ్బులు దొరకదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ మనందరూ జడ్డి వల్ల ఎవడు మనం విముఖత తెలియచేయట్లేదు. ఎందుకంటే ఈ విశ్వనాథ్ సినిమాలు ఉంటే చూడండి, పక్కోడిని చూసి సినిమా బాగుందని చెప్పి నేపథ్యం కలిగిన ప్రజలందరూ మనం పక్కోడు ఏమనుకుంటాడో స్టైల్ పోయి మనం అది చూడండి హెచ్చులకు పోతే పెచ్చులు ఊడిపోయాని, మనకి పెచ్చులు ఊడిపోతున్నా మనకు మాత్రం సిగ్గు రావట్లేదు. ఇది ప్రజలు ఎప్పుడు గ్రహిస్తారో ఈసారి ఒక సువర్ణ అవకాశం. ప్రభుత్వాల మార్పులు నిజంగా 10 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రానికి జరిగిన వివక్షని మనం పరిరక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలో ఒక మార్పు, ఒకసారి వీపీ సింగ్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళవన్నీ మనం ఇచ్చి చూసాం కదా. చంద్రశేఖర్ గారు, నిద్రపోయి దేవగౌడ ఇలాంటి వాళ్ళందరినీ చూసాం కదా. అలాంటి ప్రభుత్వం ఒకసారి వస్తే వీళ్ళందరికీ స్థిరం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చిన దిక్కుమాల చట్టాలు రాజ్యాంగంతో ఆడుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అదే ప్రాతిపదిక మీద రాష్ట్రాలను కూడా ఫెడరల్ సిస్టమ్ లో వాళ్ళకున్న డిస్క్రిప్షన్స్ లేకుండా మోనోపల్లి ఉన్న వ్యవస్థలు ఈ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఈ ఈడీని కానీ సిబిఐని కానీ వాళ్ళకి కావాల్సినట్టు వినియోగించడం పరిపాటి అయిపోయింది. ఈ సక్సెస్ రేషియోలు ఇవన్నీ కూడా చూస్తుంటే గతంలో 3% మాత్రమే ఫెయిల్యూర్ అనే ఆ వ్యవస్థలన్నీ కూడా మెజరబుల్ ఫెయిల్యూర్స్ 97% ఫెయిల్యూర్లు చూస్తున్న ఈ ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో మనం పరిరక్షించుకోవడానికి ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇక్కడ ఇంత దారుణం జరుగుతున్నా, ఇంతమంది వృద్ధులు పెన్షన్ల కోసం వెళ్ళి చనిపోతూ ఉన్నా, ఇక్కడ ఒక ప్రధాన మీడియానో లేదంటే ఇప్పటికీ టీడీపీనో చంద్రబాబు లోకేష్ వీళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నది ఏంటంటే మేము పెన్షన్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపాము, మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. వాలంటీర్లు కాకుండా ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ చేతలో పెన్షన్లు ఇప్పించవచ్చు కదా. కావాలని చెప్పేసి దీన్ని రాజకీయ కుట్రకోణంలో వైసీపీ మారుస్తుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంత బుద్ధి జ్ఞానం లేని ససవతనం ఉందంటే మీకు మాట చెప్తున్నాను. వాలంటరీ వ్యవస్థ ప్రతిష్ఠిస్తేనే కానీ అన్ని డీబీటీ పథకంగా సంక్షేమం అందిస్తున్న ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్ మాత్రమే ప్రజలకి ఇంటి దగ్గరికి వెళ్ళి అందిస్తుంది. ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారంటే ఇప్పటిదాకా ఉన్న సచివాలయ వ్యవస్థ సిబ్బంది కానీ లేకపోతే సెక్రటరియట్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పరంగా ఉద్యోగస్తులు కానీ ఈ పనులు చేసేవారా లేదా? గతంలో మీ ప్రభుత్వం చేసి తిరగబడిపోయిన దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం చేస్తోంది కాబట్టి 58 నెలలు బట్టి లేని అప్రహెన్షన్స్ ఇప్పుడే మీకు నెత్తి మీదకి వచ్చాయి. ఎందుకంటే దీని వలన ఏ విధంగా ప్రభావితం అవుతాయి ఎలక్షన్స్ అన్నవి మీకు భయం.
మీ చేతకంతనం, మీ ససవతనం, ఈ ససవతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ని వినియోగించి 2 నెలల ముందు దీన్ని కత్తిరించగలిగారు. ఇది దీర్ఘకాలిక ప్రయోజనం కాదు, తాత్కాలిక ప్రయోజనం ఆశించి మీరు చేసిన పనికి ప్రజలకి నెక్స్ట్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పరిరక్షించుకోవాలో ఖచ్చితంగా తెలుసు. ఈ 2 నెలలు మాత్రం ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం 2 ప్రాణాలు అభం శోభం తెలియని పెద్దవాళ్ళ ప్రాణాలు పోయే వల్ల సంతాపం తెలియజేస్తున్నాం. వీళ్ళకి మాత్రం సిగ్గు మాత్రం రాదు. వాళ్ళు ఏంటంటే మాయంలో చేసి చచ్చామని చెప్పుకొని చావడమే తప్ప అది వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం అగాధం తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఓకే టీడీపీ వాళ్ళు లేదంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మేధావులందరూ ఎవరు వాళ్ళకి సైలెంట్ గా ఉన్నారు, కానీ ఎలక్షన్ ఏం చదివితే మేధావి అవుతారు చెప్పండి? ఐఏఎస్ పాస్ అయ్యాడు, ఐఏఎస్ కలెక్టర్ అంటారు కానీ మేధావి అవడం అని చెప్పడు. ఈ మేధావి అన్నాడు ఏం చదువుకోవాలి ఒకసారి ప్రమాణంగా చెప్పండి. సమాజంలో మనకి చేతకాలంలో మనం చేతకాలంలో ఐడెంటిఫై చేస్తే వాళ్ళు మేధావులు చేస్తున్నాం అనవసరం కాదు. మేధావులు అన్న వాళ్ళు ఎప్పుడు ఇలా ఉండరు. సమాజ హితం కోరి వాడు మేధావి. ఎలక్షన్ కమిషన్ లీడ్ తీసుకోవాలి కదా. ఎలాగైతే ఓటు పోలరైజేషన్ అవుద్దని చెప్పేసి వాళ్ళు ఎలాగైతే నమ్మారో మనుషులకి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటది కదా. అది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థే కదా. ఇంకేం చేస్తాం సార్, ఇది అయిపోయింది కదా ఈ నెలతో, మనం ఇంకేం చేయలేము. దీనికి తాత్కాలికంగా వాళ్ళు నిలవరించగలిగారు, సక్సెస్ చూశారు, అయిపోయింది ఈ నెల. ఈ కష్టాలు అలా పెద్దవాళ్ళందరూ ఎలాంటి శాపనాదాలు ఇస్తున్నారు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు మామూలుగా కాదు. ఇప్పుడు దాకా వీళ్ళు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి నీ మాట్లాడి కూడా ఈ ఒక్క దెబ్బతో నెగిటివ్ అయిపోయినట్టే. ఇక ఎవరు నమ్ముతారు సార్ ఈ అబద్ధాలు? ఇప్పుడు 2,000 పెన్షన్ చేశాను అన్నాడు, ఎప్పుడు చేసాడు తెలియదు ప్రజలకి. మీకు జీతం పెంచారన్నారు, మీకు సంవత్సరం మొదటి నుంచి జీతం పెంచితే 12 నెలలకు జీతం పెరిగిందంటారా? లాస్ట్ 2 నెలలు జీతం పెంచి ఈ సంవత్సరంతో జీతం పెంచినట్టు మీరు నమ్ముతారా? మోసపోవడానికి తాత్కాలికం. 2 నెలలు పెంచిన దానికి కదా ఈడ్చుకొట్టారు 23 స్థానాలు ఇచ్చి. ఎవరు నమ్ముతారు సార్? ఒకసారి మన నమ్మి మోసపోతారు. ఇదే అలవాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అబద్ధాల పునాదుల మీద అబద్ధాల ప్యాకమెంట్లు కట్టి ఒక మేనిఫెస్టో 99% జస్టిఫై చేసిన ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి అప్పటి కంపారిజన్ చేయలేదు అనుకుంటారు ప్రజలు. బీజేపీ కూడా చూస్తూ ఉంటుంది, కేంద్రంలో ఉండి కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఏపీలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి లేదు, కనీసం ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా. వాళ్ళు ఎందుకు మాడతారు సార్? వీళ్ళు ఎప్పుడో వదిలేశారు. వీళ్ళు హ్యాండ్ డిస్టెన్స్ పెట్టి వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కూడా ముట్టుకోవడానికి కూడా వెనకాల పాట వస్తుంది. మీరు చూసారు లేదా ఆ మేనిఫెస్టో రిలీజ్ ఎప్పుడు? అంటరాని వాడు అని దిగులు చెందకుండా పాట వస్తుంది చంద్రబాబు నాయుడు ఒక్కడికి నిర్మించలేక. ఆ దిక్కుమాల మేనిఫెస్టోకి శాంక్టివిటీ లేదు, జస్టిఫికేషన్ లేదు కాబట్టి బీజేపీ కూడా ఆమె దూరంలో ఉన్నారు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గ్యాంగ్టాక్ ఇట్లు మేనిఫెస్టోలు రిలీజ్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న చితక పార్టీలతోనే వాళ్ళ పొత్తులు పెట్టుకుని వాళ్ళకి ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. వీళ్ళకి వచ్చిన వాళ్ళు ఏమాలి? ఏమో పరికాలమే, నాకు అర్థం కాదు. అంటే మోసం చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటే మోసం చేసిన దానికి చేతులకు మట్టి అంటకుండా మోసం చేయడానికి ఎన్డీఏ కూటమా? ఏంటి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంది అసలు? సామాన్యులు అయితే దాన్ని అయితే తలపట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి వస్తే మా భూములు మొత్తం ఆయన పేరు మీదకి వెళ్తే ప్రభుత్వం లాగేసుకుంటుంది, వాటిని తాకట్టు పెట్టుకొని మళ్ళీ అప్పులు చేస్తారు అని ప్రధానంగా ఒక 2-3 రోజుల నుంచి ప్రధానంగా కొన్ని దినపత్రికలు, కొంత మీడియాలో ప్రధానంగా జరుగుతున్న చర్చ. సామాన్య ప్రజలైతే ఇది నిజంగానే జరిగిపోద్దేమో, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మన ఆస్తులన్నీ ప్రభుత్వం కిందకి వెళ్ళిపోతాయేమో, ప్రభుత్వ తాకట్లోకి వెళ్ళిపోతాయని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి ఇది అసలు? వాళ్ళకి ఆ లోకేష్ లాంటి చిన్నపిల్లలు ఉన్నాడు సార్, వాళ్ళకి ఏం తెలియదు. పక్క పార్క్ లో ఆడుకోమంటే వచ్చి రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. దానికి వాడు పచ్చళ్ళు పెట్టుకుని వాడు పచ్చళ్ళు అమ్ముకున్నవాడికి నీ జర్నలిజం డిగ్రీ ఇచ్చారు. ఆ దిక్కుమాల జర్నలిజంతో పుట్టుకాడి నుంచి ఈ రోజు దాకా అబద్ధాలతో బతికి బట్టకడుతున్నవాడికి ఎక్కడివి తెంగరాపలు చేసేవాడు ఇంకోటి తోడిగాడు. దానికి తోడు పౌడర్ డబ్బోడు, పెట్రోల్ బంక్ కోడు. వీళ్ళకి అబద్ధాలు తప్ప నిజాలు రాయడం రాదు. మీకు విషయం చెప్తా, 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టి 1984లో ఈ పంతులు అంటే కడుపు మంటతో రామారావు పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేసామని చెప్పి ఈ కర్ణాలని మున్సబల్ని ఎత్తి అవతలకు వదిలేసారు. తదనంతరం ఇందులో పనికొచ్చిన వాళ్ళు ఏమో తీసుకొచ్చి వీఆర్ఓ కింద 1989లో జాయిన్ అవ్వమంటే 1992లో ప్రాణాలకు తగ్గించి వీఆర్ఓ చట్టం తీసుకొచ్చారు. 2007లో మరలా వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించారు. 2007లో వీఆర్ఓ వ్యవస్థని పునరుద్ధరించింది ఎవరిది? రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో. అంటే వీళ్ళకి భూ రక్షణ, భూ భక్షణ తప్ప భూ రక్షణ అనేది ఉండదు. ఎంతసేపు చుట్టుపక్కల ఉన్న తపేలగాలకి భూములు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అలవాటు అయిపోయినాడికి ఏంటి, వీళ్ళు కాకుండా ఇంకెవరు తినేసినా బాధ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఎక్కడ తినేస్తారు? మీకు విషయం చెప్తాను, అసైన్డ్ ల్యాండ్లను ఉంటాయి. అసైన్డ్ ల్యాండ్లు ప్రభుత్వం ఏం చేస్తుంది? లేనోడికి భూములు ఇస్తుంది. అది అమ్మే హక్కు, కొనే హక్కు ఎవరికైనా ఇస్తుంది? ఏర్పాటు చేస్తుందా? ఎవరికి ఉండదు. ఈ ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ లోనో లేదా ప్రభుత్వ పరంగా ఇచ్చిన ల్యాండ్లకి జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకం పేరు వేసి బొమ్మేసి ఇచ్చిన దానికి చచ్చిపోతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 10 సంవత్సరాలు వాడికి విక్రయించే హక్కు ఉండదు, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు విక్రయించే హక్కు వస్తుంది. అంటే ఆస్తి హక్కు కల్పించడం, వాడిని లక్షాధికారి చేయడం, ఇది తట్టుకోలేక చచ్చిపోతున్నారు ఈ ముసలోళ్ళు. ఎందుకంటే 75 ఏళ్ళు బట్టి దోపిడీకి అలవాటు పడిపోయిన వీళ్ళు దొంగలు కాబట్టి. మీకు ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు
the Transfer of Property Act 1882, Indian Evidence Act 1872, the Land Acquisition Act 1894, the Indian Stamp Act 1899, ఈ తెలుగు స్కామ్ గ్యాప్ కోచుకుని ఎవడో ఆయన తెలిసిందో, the Registration Act 1908, the Andhra Pradesh Right in Land and Pattadar Passbook in 1971 Act, the Andhra Pradesh Civil Codes Act 1972, the Real Estate Regulation RERA ఇది 2016లో స్థాపించబడింది, the Right of Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act in 2013. ఇదే కదా భూ నిర్వాసితుల యాక్ట్ 2013 ప్రకారం మనం మాట్లాడుతుంటాం. ఈ భూ నిర్వాసితుల యాక్ట్ ప్రకారం ఆర్ఆర్ ప్యాకేజీలు కానీ, ఈ పోలవరం కానీ, శ్రీశైలం కానీ, ఇప్పటికి కూడా స్లీప్ అండ్ నిర్వాసితులు కానీ ఎవరికి దమ్మిడిచ్చిన బాబాలు పోలేలు. చట్టాలు తాసారంతో వస్తున్నాయి. దేశం అంతా ఈ ల్యాండ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. మన ప్రభుత్వం మన భూముల్ని మనం పరిరక్షించుకున్న తదనంతరం దీన్ని ప్రక్రియను పరిరక్షించుకోవడానికి కోర్టుకు వెళ్ళి కూడా దీని మీద ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఇందులో మీకు ఒక విషయం తెలుసో తెలియదు, ఇప్పుడున్న ల్యాండ్ డిస్ప్యూట్ యాక్ట్స్ లో 66% ల్యాండ్ కేసులే ఉన్నాయి. ఈ విధమైన పరిష్కారాలు ఎక్కడా చేయకుండా ఇదే పని కనుక మీరు చేస్తే ఏమవుతుంది, ఇదే కోర్టుల చుట్టూ ప్రజలు తిరిగే కార్యక్రమం ఉంటుంది. అంచేత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ టర్మ్ లో ఈ డేటా ఒకటి చెప్తాను, సిగ్గుతో చోమనండి, ఆ పచ్చంలో ఫస్ట్ చచ్చిపోమని దరిద్రం అవుతుంది. ఏళ్ళ దాపరించాడు మన దేశానికి, రాష్ట్రానికి. అందరినీ మోసం చేయడం తప్ప వేరే పని ఉండదు. ఎందుకు చెప్తానంటే ఇది చూడండి, మీకు ఒక డేటా చెప్తాను మీకు. వీటి వల్ల నష్టమే. ఎవరికి నష్టం? ఎవరికి? చంద్రబాబుకి, కూటమికి. అదే చెప్తున్నాను సార్, వాళ్ళు ఏంటంటే అబద్ధాలతో ప్రజల్ని పక్కదారి పట్టించేస్తే వాళ్ళ పని అయిపోతుందన్న కార్యక్రమంలో ఉన్నారు. మీకు ఈ డేటా చెప్తాను, అప్పుడు మీకే కొట్టొచ్చినట్టు అర్థం అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఈ యాక్ట్ వస్తే ఏదో రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది, అసలు భూములు ఎవరి పేరు మీద ఒక సెంటు భూమి కూడా ఉండడానికి ఉండదు, అదంతా మీరు ఎన్ని లక్షలు పెట్టి భూములు కొన్నా ఈ ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది అని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న అలిగేషన్స్ ఇవన్నీ. మీకు మాట చెప్తా సార్, ఇప్పుడు మీరు గతంలో పట్టాదారు పాస్ పుస్తకంలో మీరు గమనించట్లేదు, యనమల రామకృష్ణుడిది నీటి బొమ్మలు ఉండేవి ఇద్దరివి, చంద్రబాబుది యనమల రామకృష్ణ. జ్ఞాపకం తెచ్చుకోమనండి, ఇవన్నీ మర్చిపోతే చాలా ఈజీ. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు. గూగుల్ ముందు ఒకసారి వెనక్కి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి భూ సంస్కరణలు చేసి ఏం చేశాడో మీకు చెప్తా చూడండి. ఫస్ట్ అసైన్డ్ భూములు 42,300 మంది రైతులకి 46,46,463.82 ఎకరాలు టీకేటీ ప్లస్ ఎఫ్ఎంబి ప్లస్ అడంగల్లో సరిచేసి పట్టాలు అందించబడ్డాయి. లంక భూములు 17,768 మంది రైతులకి 9,024 ఎకరాలు డీకేటీ ప్లస్ సి కేటగిరీ లీజ్ విధానంగా పరిరక్షించబడి ఇవ్వబడ్డాయి. సర్వీస్ ఇనాం భూములు 1,61,584 మంది రైతులకి విస్తీర్ణం 1,58,113 ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు అందించేయబడ్డాయి. అలాగే చుక్కల భూములు ఎప్పటి నుంచో అంటున్నాం మనం, 15 జిల్లాలో 2.6 లక్షలు ఉంటే 1.85 లక్షల మందికి చుక్కల భూములు పంపిణీ జరిగింది. పోడు భూములు 1,30,360 మంది ఉంటే 8 ఎకరాల రైతులకి 2,87,710 ఎకరాలు ఇవ్వబడ్డాయి. ఏలుగా ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం. షరతుల పట్టా భూములు 33,000 ఎకరాల్లో 24,541 మందికి ఇవ్వబడ్డాయి. భూమి కొనుగోలు విధానంలో 22,837 ఎకరాలు భూమి కొని 22,346 మందికి రైతులకు పంచింది. అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు 27,41,698 మంది రైతులకి 15,21,160 ఎకరాలు ఇవ్వబడ్డాయి. శ్మశాన వాటికలు 1,563,951 ఎకరాలు కొని ఇవ్వబడ్డాయి. జాతీయ విధానం నేషనల్ వైజ్ గా చేస్తుంటే రాష్ట్రం చేసిన పనులు. గిరిజనులు డీకేటీ పట్టాలు రైతులు 26,287 మంది, విస్తీర్ణం 39,272. పునర్విచారణ పట్టాల్లో రైతులు 25,348 మంది, విస్తీర్ణం 40,930. పోలవరం ముంపు రైతులు ఇంకా ఈ పోలవరం అంశం నడుస్తూనే ఉంది, దానికి సంబంధించి ఇంకా ఇవ్వలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికీ ధర్నాలు చేస్తున్న. పోలవరం ముంపులో కూడా 2,372 మందికి 6,407 ఎకరాలు ఇవ్వబడ్డాయి. ఇది కాక నేను ఇందాక చూడండి VROలు ఇవన్నీ ఎప్పుడు 2007 తర్వాత ఈ ప్రభుత్వం తీసుకుని చూడండి, శాశ్వత భూ హక్కు భూ రక్షణ పథకం కింద గ్రామ సర్వేల్ని 10,185 మందిని రిక్రూట్ చేసింది. VROల్ని 2,688 మందిని రిక్రూట్ చేసింది. పంచాయతీ కార్యదర్శులు 5,417 మంది, ప్లానింగ్ కార్యదర్శులు 3,788 మంది, మొబైల్ మేజిస్ట్రేట్ సేవలు 679, భూముల రీసర్వే 42
6 లక్షల ఎకరాలు, మ్యూటేషన్లు 4.8, కేసుల పరిష్కారం 45,000, ఉమ్, భూ హక్కు పత్రాల పంపిణీ 17,53,000 ఎకరాలు. ఇంత చేసిన ఈ ప్రభుత్వం ఎందుకు చేసిందంటే ఇవన్నీ సార్, ఇప్పుడు కోర్టు కేసులకు వెళ్ళినా ఏ ప్రక్రియలకు వెళ్ళినా ప్రజలకు ఏ విధంగా రైతులకు ఇబ్బందులు పడకుండా ఉంటారు, భూ హక్కులు శాశ్వతంగా ఇవ్వబడతాయి. ఉమ్, ఈ దరిద్రులకు వచ్చిన లేటెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి 10 ఏళ్ల పాటు ఆ ల్యాండ్ వాళ్ళకే హక్కుదారు కింద ఉంటుంది. ఏది సెంటున్నర భూమి 31 లక్షల మందికి ఇచ్చింది ఏదైతే ఉందో, ఇది వీళ్ళకి ఏంటంటే కడుపు అంట. ప్రజలు ఆ హక్కు పొందిన వాళ్ళు ఎక్కడెక్కడ ఇచ్చారు, మంచి మంచి రియల్ ఎస్టేట్ వెంచర్లు పక్కన ఇచ్చారు. అవి ఈడ్చి కొడితే ఈ 31,50,000 మంది 40,000 మంది లక్షాధికారుల కింద పరిగణించబడుతున్నారు వాళ్ళ మార్కెట్ లో. వాళ్ళు ఎలాగైనా మిస్లీడ్ చేయాలి కదా. అంటే జగనన్న ఫోటో ఉంది కాబట్టి జగనన్న మీ ఆస్తులు వశంపరిచేసుకుంటాడు, అమ్మేస్తాడని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నిటికీ ఆపాదించి మాట్లాడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానం. దీనికి నిలువరించి హక్కుల్ని పరిరక్షించుకోవడానికి కోర్టు కేసులు 66% ఉన్నాయి కాబట్టి ఇంకా కోర్టుల చుట్టూ ఉండకుండా ఉండడానికి, ప్రజల్ని పరిరక్షించడానికి కోర్టుకి ప్రభుత్వం వెళ్ళి స్వచ్ఛందంగా దీన్ని నిలువరిస్తుంటే అపవాదు మాత్రం ప్రభుత్వమే మొదలు వస్తుంది. అంచేతే ఈ తెంగర మేళం లోకేష్ గారిని పచ్చళ్ళు తర్వాత పేపర్లు వేసుకున్నవాడిని, పౌడర్ డబ్బాని, ఆ పెట్రోల్ బంక్ వాడిని నమ్ముకుంటే ఒక్కతో కట్టుకుని గోదావరి లాస్ట్ కి ముచ్చెత్తుకోవాల్సి వస్తుందన్న విషయం చెప్పమనండి. అంతకన్నా ఇంకేం. ఈ యాక్ట్ ఇంకా చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది. చాలా వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాయి చాలా రాష్ట్రాలు కూడా. అవునండి, మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి నిలువరించిన ప్రభుత్వానికి అపవాదం ఇస్తుంటే మనం ఏం చేయాలి దానికి? నిన్న రెవెన్యూ మినిస్టర్, ఎక్స్ రెవెన్యూ మినిస్టర్ ధర్మాన్ ప్రసాద్ కూడా ఇంత గడ్డెట్టాడు. సిగ్గా సరమా ఏంటక గొడుగు పట్టుకుని పనికిమాల తపెలగాళ్ళందరినీ పెట్టుకుని గడ్డి తిని కూడా, గడ్డి తింటే వసం పాలనే ఇస్తుంది. వీళ్ళకి విశ్వాసం కూడా లేదు. రాష్ట్రానికి విశ్వాసఘాతకం చేయడానికి మాత్రమే ఉన్నారు వీళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పనా, ఎన్డీఏ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంది సార్. వాళ్ళ పాలసీ మ్యాటర్ చెప్తున్నారు. వీళ్ళకి పొత్తు దేనికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ ఎలా పరిరక్షిస్తారు? అంటే వీళ్ళ ప్రైమరీ మోటో తప్పు. రాష్ట్రాన్ని అమ్మేయడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరిస్తున్న ఈ పొత్తు వీళ్ళని ఎవడో పుష్టీకరించకండి ప్రజలు. వీళ్ళు రాష్ట్ర ద్రోహులు వీళ్ళు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఎప్పుడైతే కలిసారో ద్రోహులు అందరూ ఓదరికే చేస్తున్నారు. ఈ పురంధేశ్వరమ్మ గారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆ రోజు ముఖ్యమంత్రి, ఇది అమ్మ కేంద్ర మంత్రి, ఈ చిరంజీవి సపోర్ట్ ఒకటి, వీళ్ళందరూ రాష్ట్ర ద్రోహులు. మీరు గమనించండి. ఎక్కడ మాట్లాడతారు అసలు వీళ్ళెవరు? ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళందరూ జగన్ని దించాలి అన్న అదొక్క స్ట్రాటజీతో పనిచేస్తున్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించి జరగాల్సిన అభివృద్ధి గురించి ఎక్కడా మాట్లాడలేదు ఎవరు. వీళ్ళు చేయలేరు కదండి, జీవితంలో అభివృద్ధి చేయలేరు. ఇంకో జన్మ ఎత్తినా సరే వీళ్ళు ఎంతసేపు సంక్షేమం కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలేరు. ఈ రెండు చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఫ్రస్ట్రేషన్ లో అరుపుడు, కేకలు, ఆక్రందనలు, ఆందోళనలు తప్ప ఇంకేం చేయలేరు. సో ఏంటి ఈ రేంజ్లో ప్రభుత్వం పైన కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఎంత మాట్లాడుతున్నా కూడా, వైసీపీ నుంచి ఎంత అటాక్ చెప్తున్నా కూడా, దానికి సంబంధించి క్లారిటీ ఇస్తా ఉన్నా కూడా సామాన్యుల్లో ఈ భయం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట చెప్పనా, ఈ బుల్డోజింగ్ దగ్గర ఎక్కడో దగ్గర నీళ్ళటోడు పరిరక్షించడానికి వస్తాడు కదా జర్నలిజం చదువుకున్నాడు. ఎక్కడో నాకు ఇవాళ మైకి పెట్టావా లేదా? అలాగే ఉంటది. ఎప్పుడైనా సరే మనం మంచి చెప్దాం అనుకున్న దగ్గర, మంచి చేద్దాం అన్న దగ్గర ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గమే ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రజలకి ఏం చేయాలో అది చేసి నిలబడ్డాడండి ఆయన ధైర్యంగా. నేను ఇది చేశాను, మీకు నచ్చితే నాకు ఓటేయండి అని. వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఆర్మీ పడేస్తూ వస్తున్నారు కాలక్షేపం చేసుకుని. లారీ వెనకతల నన్ను చూసి ఏడవకరా, నీ నరఘోష తగలయ్యా అని రాస్తూ ఉంటారు చూడండి. అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు బోర్డు వెనకాల బోర్డు వేసుకుని తిరగాలి. నిన్న షర్మిల గారు ఒక కామెంట్ చేశారు ప్రసాద్ గారు, అది చాలా వైరల్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు భారత చేతిలో ఒక రిమోట్ అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే ఆమె చేసినటువంటి కామెంట్స్ ఎలా చూస్తారు మీరు? నేను లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల ఇలాంటి వాళ్ళందరూ చిన్నపిల్లలు అండి. పక్కన పార్క్ లో ఆడుకోవాల్సిన అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి చేతకాలతో రాజకీయాలు చేద్దాం అనుకున్నప్పుడు మనకి బుర్ర ఉంది కాబట్టి మనం అలాంటి వాళ్ళని విశ్లేషించుకోండి, పక్కన ఆడుకోమని చెప్పాలి వాళ్ళు అంతే. ఎందుకంటే నిన్న రాజ్దీప్ సరదేశాయ్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ, ఆయన కన్సర్న్ కొట్టొచ్చినట్టు కనబడినప్పుడు, ఒక అన్నకే అంత కన్సర్న్ ఉన్నప్పుడు చెల్లి మీద మనం అనవసరంగా మాట్లాడి అబాస్పాలు చేయడం అనవసరం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పొలైట్ గా మాట్లాడారు. నాకు చాలా బాధగా ఉంది నా చెల్లి ఓడిపోతుంది చూస్తే, ఆమె అనవసరంగా ఒక రాంగ్ ట్రాప్ లో ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ గా మాట్లాడారు. ఇప్పుడు మన ఇంట్లో చూడండి, చిన్నపిల్లలు పక్కన గోళీలాడుతూ చేట్ల ప్యాకెట్తో దొరుకుతారు నాన్నకి, అదే చంపి సూర్యసీడి కదా, ఇలా చేయడం తప్పని సంభాలిస్తూ ఉంటాడు. ఒక పీరియడ్ ఆఫ్ టైం అది రియలైజ్ అవుతాడు. అప్పటిదాకా ఏం చేయాలి? అది చేసి ఏదో కోతుపోలని మనం భరించాలి. తప్పని 1-2 సార్లు చెప్తూ వినకపోయినా కూడా మరి ఇంకా చూస్తూ ఊరుకోలేరుగా. ఏం చేస్తారండి? తప్పని చెప్తారు. వినిపించుకోకపోతే ఏముంది? 13వ తారీఖున ప్రజలే సమాధానం ఇస్తారు. డిపాజిట్లు ఎత్తేస్తే ఏముంది? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కాబట్టి ఇంకోసారి రాజకీయాలు చేయదు. ఇదేనా పవన్ కళ్యాణ్ అనుకున్నారు, పని పాటు లేకపోతే నువ్వు అంటే డబ్బుల కోసం
దిక్కుమాల రాజకీయాలు మొహంకి రంగేసుకుని జుత్తు ఎగరేసుకుంటూ శతవరం కాలు పెట్టుకుని రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్ కా లోకేష్ కి చెల్తారు. మొహం ఎడికి ఇంట్లో కూర్చోబెట్టినా సరే. సో ఈ పెన్షన్స్ అయితే చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. దీని మీద ఖచ్చితంగా కూటమికి ఆ వచ్చే ఆ 4-5 సీట్ల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. నేను కొంత ఇవాళ కలిసిన సచివాలయాలు 4 సచివాలయాలు తిరిగాను నేను ఈ గంటేడా పరిసర ప్రాంతాలు. అమ్మలక్కలు పచ్చిబూతులు.com అని వెబ్సైట్ ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు చెవుల్లో రక్తాల కార్యాలు జరుగుతున్నారు. అందులో ఈ ఉత్తరాంధ్ర బూతులు అయితే ప్రసిద్ధి. అమ్మా చాలా దారుణంగా తిరుగుతున్నారు ముసలి వాళ్ళు, వృద్ధులు అసలు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళైతే ఈ ఇంత ఎండలో శ్రీకాకుళం బోర్డర్ మధ్యలో ఈ మూమెంట్లు తిరిగితే ముసుగేసుకుని అడ్డపోక తాగుతూ ఆడవాళ్ళు ఉంటారు. చుట్ట తీశారంటే మాత్రం మామూలుగా ఉండవు. శరబే ఆ శరబ ఒకసారి చంద్రబాబు నాయుడుకి ఇంటే బాగుండి అనిపిస్తుంది. చూద్దాం ఈ ఇంపాక్ట్. ఈ పెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు 2వ తారీఖు ఇంకో 4-5 తారీఖుల దాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్. దీని మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో కూడా చూడాలి పెన్షన్కి సంబంధించి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏదైతే ప్రసాద్ గారు క్లారిటీగా చెప్పారో ఇదంతా ఒక కావాలని చెప్పేసి చేసినటువంటి కుట్ర. ఇది ఆల్రెడీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. అదే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏపీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఈరోజు ప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.